చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ఇరుకుగా ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ రోడ్డుపై వైడ్నింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో అక్కడక్కడ గుంతలు ఉన్నాయి. గుంతను తప్పించే క్రమంలోనే టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లోకి వచ్చాడా? అప్పుడే బస్సును టిప్పర్ ఢీకొట్టిందా? అసలు ప్రమాదానికి కారణమేమిటి? 5 ఏళ్ల క్రితం శాంక్షన్ అయిన రోడ్డు నిర్మాణం ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదు? ఘోర ప్రమాదం నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. రోడ్డు కంజెషన్ ఉన్నమాట వాస్తవం. బీజేపూర్ నుంచి బీజేపూర్ హైవే రోడ్డు, అప్పటి నుంచి మన్నెగూడ వరకు ఉన్నటువంటి రోడ్డు 46 కిలోమీటర్లు. తీవ్రంగా రోడ్డు ఎప్పటికీ రష్గా ఉంటుంది. కాబట్టి దానికి రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా 5 ఏళ్ళు అయిపోయింది, 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎన్జిటీలో కేసు వేయడం వల్ల ఆ రోడ్డు అయిపోయింది. దాని గురించి ఎన్నో యాక్సిడెంట్, ప్రతి వారంకు 5-6 మంది 10 మంది చచ్చిపోతూనే ఉంటున్నారు. దాని గురించి రోడ్డు గురించి మేము చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళని కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని కన్క్లూజన్కి తీసుకురావడానికి వాళ్ళకు ఎన్నో ప్రయత్నాలు చేసినాం. మొన్ననే లాస్ట్కు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎన్జిటీలో కేసు కూడా తీసేసారు. ఎన్జిటీలో క్లియర్ అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవడం 2 రోజులే పని కూడా స్టార్ట్ అయింది. టిప్పర్ బస్ డ్రైవర్లు ఇద్దరూ చనిపోయారు. దీంతో ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చు అన్నదానిపై స్పష్టత లేదు. టిప్పర్ డ్రైవరే చాలా వేగంగా వచ్చాడని బస్సులోని కండక్టర్ చెప్పారు. ప్రస్తుతం టిప్పర్ యజమాని లచ్చానాయక్, డ్రైవర్ ఆకాశ్ కాంబ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అయింది, ఏ బండి ఎక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగిలింది, ఎవరు తప్పు, మేము ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే క్లియర్గా చెప్పగలుగుతాం. మనం ఈ రోడ్ పైన దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్, ఆర్టీరియల్ హైవేస్. ఇది సైబరాబాద్కి వచ్చినవి పోయిన రోడ్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్. ఈ రోడ్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా యాక్టివిటీ పెరిగింది బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం, గేటెడ్ కమ్యూనిటీస్ రావడం, అలాంటివి వచ్చినవి. చాలా పబ్లిక్ కూడా వెళ్తున్నారు వస్తున్నారు సిటీకి ఈ రోడ్ పైన. సో ఇప్పుడు ఇది చూసుకొని మేము టైం టు టైం వాట్ ఎవర్, ఇప్పుడు మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే బొల్లాడ్స్ చాలా ప్లేసెస్లో చూసి ఉంటారు, రిఫ్లెక్టర్స్ కొన్ని ప్లేసెస్లో చూసి ఉంటారు. సో ఎక్కడ మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అనిపించే స్పాట్స్లో మేము ఇవి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. సో ఈ రోడ్ మీ అందరికి తెలుసు, దెర్ ఈస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూ టు విచ్ ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ వైడ్నింగ్ ప్రపోజల్ ఉన్న వైడ్నింగ్ ఇంకా కాలేదు. సో అది ఇంకా వేరే, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇవి లోకల్ ఐడెంటిఫై చేసి చేయడం అది చేస్తున్నాం. బట్ ఎవ్రీ టైమ్ దిస్ ఈజ్ రోడ్ యాక్సిడెంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. It is a combination of road conditions, alert చేయడానికి రిఫ్లెక్టర్స్ ఆర్ ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ డ్రైవర్, నడిపించే డ్రైవర్, ఆయన స్కిల్, ఆయన డ్రైవింగ్ కండిషన్. సో వీ విల్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్. టిప్పర్ యజమాని లచ్చానాయక్ది మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్. డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన వ్యక్తి. ప్రమాదం సమయంలో డ్రైవర్ మద్యం తాగాడా లేదా అనే విషయంపై పరిశీలించేందుకు అతని బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపారు.